యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలు వర్ధిల్లుతున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో బలమైన కార్యాలు మీ జీవితాల్లో దేవుడు కనపరచబోతున్నాడు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. దయచేసి గమనించండి, ప్రతి ఆదివారం యేసు సన్నిధిలో ఆరాధన జరుగుతుంది. ఇప్పటికే వందలాది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. మీరు ఏ సమస్యలో ఉన్నా ఈ వారం రండి, దేవుడు మీతో మాట్లాడతాడు. గొప్ప కార్యాలు జరుగుతాయి, మీ కుటుంబాలు కట్టబడతాయి. బలమైన మేలులతో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నాడు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానాల ద్వారాగా అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనం. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను. ఐ విల్ మేక్ ఆల్ మై గుడ్నెస్ పాస్ బిఫోర్ యూ. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మన అందరికి ఇస్తూ ఉన్నాడు. నా మంచితనం అంతయు నీకు కనపరచబోతున్నాను. దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సరాల్లో ఎంతో మంది కష్టాలు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యాధులు, బలహీనత, అనారోగ్యాలు, హాస్పిటల్ చుట్టూ తిరగటం, నిందలు, అవమానాలు ఎన్నో మీరు ఎన్నుకున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, నా మంచితనం అంతా నీ ఎదుట నేను కనపరచబోతున్నాను. ఈ సంవత్సరంలో నీ జీవితంలో ఒక నూతన క్రియ, ఒక నూతన కార్యం జరిగించబోతున్నాడు. గడిచిన దినాలని నువ్వు మర్చిపో, జ్ఞాపకం చేసుకోవద్దు. నేను ఒక కార్యం చేయబోతున్నాను, దాన్ని మీరు ఆలోచించండి. నా మంచితనం అంతా మీ ఎదుట కనపరచబోతున్నాను. దేవునిని మంచిగా చూస్తే, దేవుని చల్లగా చూస్తే ఎలాంటి ఆశీర్వాదం, ఎలాంటి దీవెనను పొందుకుంటావో ఈ సంవత్సరం మీరు చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో బలమైన కార్యాలు నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ పిల్లల జీవితంలో దేవుని యొక్క మంచితనం నువ్వు చూడబోతూ ఉన్నావు. ఎన్నో సంవత్సరాలు నువ్వు అడిగావు, ప్రార్థన చేసావు, మొర్రపెట్టావు. నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబ రక్షణ కొరకు దేవుని సన్నిధిలో ఉండాలని, ఒక కార్యం జరగాలని ఎన్నో రోజులుగా మీరు అడుగుతూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నా మంచితనాన్ని నీ ఎదుట కనపరచబోతున్నాను. దావీదుకి తన మంచితనం చూపించాడు గనుక దావీదు రాజయ్యాడు. యోసేపుకి దేవుడు తన మంచితనం చూపించాడు కనుక బానిసగా ఉన్నవాడు గొప్ప ప్రధానిగా మార్చబడ్డాడు. నీ జీవితంలో కూడా దేవుడు తన మంచితనం చూపించినప్పుడు గొప్ప కార్యాలు చూస్తావు. ఈ రోజున్న పరిస్థితిని బట్టి, ఈ రోజు నీకున్న కష్టాన్ని బట్టి, ఈ రోజు నీకున్న స్థితిని బట్టి భయపడొద్దు, కృంగిపోవద్దు. నేను ఓడిపోనిచ్చే దేవుడు కాదు, నేను పడిపోనిచ్చే దేవుడు కాదు, నేను గాయపరిచే దేవుడు కాదు. ఉన్నతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. దేవుని మంచితనం నీ ఎదుట ఆయన చూపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దాన్ని విన్నారు ప్రభా, వారందరి ఎదుట నీ మంచితనాన్ని కనపరుస్తానన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. కష్టాలను వారు విడుదల పొందుతున్నారు ప్రభా. ఎంతోమంది ఫైనాన్షియల్గా బాధపడుతున్న వారు ఉన్నారు, అప్పులైపోయి, రుణాలైపోయి, బాకీలు అయిపోయిన వారు కనపడుతున్నారు. ప్రియమైన కుటుంబమా, భయపడద్దు, దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. ఒక ఆయన మంచం మీద ఉండి ఏడుస్తూ వాగ్దానం వింటున్నావు. ప్రభు తన మంచితనం కనపరచబోతే నీకు స్వస్థత రాబోతున్నాయి. మరొక సహోదరు గర్భఫలం లేక ఎన్నో శ్రమలు, ఎన్నో మెడిసిన్ వాడు, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, వేదన, దుఃఖం, కన్నీళ్లు. ప్రభు అంటున్నాడు, నా మంచితనం నీకు చూపించబోతున్నాను, నీ గర్భాన్ని తెరబోతున్నా అంటున్నాడు. ఒక బ్రదర్ ఉద్యోగం కొరకు ట్రై చేస్తున్నా, ఆగిపోతున్నా, ప్రభు తన మంచిదనం ద్వారాగా ఈ సంవత్సరం ఒక అద్భుతమైన కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. ఎంతమంది శోధనలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, మీరందరూ విడుదల పొందుదురు గాక. నీ వ్యాపారం కొరకు భయపడుతున్నావు, నీ బిజినెస్ కొరకు భయపడుతున్నావు, మీ పాడి పంటల కొరకు మీరు భయపడుతున్నారు. భయపడద్దు, నా మంచితనం మీ ఎదుట కనపరచబోతున్నాను. మీరు ముందుకు వెళ్ళండి, దేవుడు మీ పక్షాన్ని కార్యం చేయబోతున్నాడు. ఒక్కొక్కరిని దీవించమని, ఆశీర్వదించమని, గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, భయపడద్దు, ధైర్యంగా ఉండండి. దేవుని మంచితనం మీ ఎదుట కనపరచబోతున్నాడు. అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప కార్యాలు అన్ని కోణాల్లో మీ కుటుంబంలో మీరు చూడబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.